Good afternoon, brother. Afternoon, what's up? I'm ready for the class, brother. We're supposed to only have it during the week, aren't we? I did not understand. We have the other one that has the two extra Saturday and Sunday, but we're just doing the weekday on yours. Okay, weekday means from what day to what day? You know, previously I said tomorrow we'll do so and so, so you're justified. Okay. I'll tell you what. Hold on just a minute. I'll see if I can bring my material up. Okay. And then I'll see if we can get it going. Why don't you go ahead and pray in the meantime? Yes, brother. We are today. Actually, I have already informed many people, many brethren. They all are waiting for the class. Okay. Let's see what we can do. Go ahead and pray, and I'll see if I can get my file up here. Okay, brother. Okay, brother. Okay. Okay. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి సామెతల గ్రంథంలో నుంచి గూఢమైనటువంటి ఎంతో లోతైనటువంటి మర్మాలను మేము నేర్చుకుని పోతుండగా మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును, వివేకం కలిగిన హృదయమును, బుద్ధిని దయచేయగలని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇటు పాఠ్యాంశాలను మాకు బోధించబోతున్నటువంటి మీ దాసుని మీరు ఆశీర్వదించండి. వినుచున్నటువంటి మేము కూడా విన్నటువంటి సత్యాలను మా తండ్రి విడిచిపెట్టక విని వాటి ప్రకారం జీవించేటువంటి వారుగా ఉంటూ సాయం చేయగలని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. All right. Let's read Proverbs 1 to 5. సామెతలు Proverbs, brother? Yeah, Proverbs. Proverbs chapter? 1 to 5. 1 to 5. Okay. My program is getting slow. Okay. సామెతలు 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. నా కుమారుడా, నా దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజులైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. ఓకే. Okay, so in
that Solomon is the one who is writing the Proverbs. చూడండి, 1వ అధ్యాయంలో సొలొమోను యొక్క సామెతలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. Men are questioning who wrote the Psalms and all that. There's only one David that I can find in all history until recent history. చూడండి, మరి చరిత్రలో ఈ యొక్క సొలొమోను ఈ యొక్క సామెతలు రాసినట్లుగా గాను, అదేవిధంగా కీర్తనలు ఎవరు రాశారని చెప్పి అనేక మంది అడుగుతున్నారు. అయితే నేను సమీపకాలమైనటువంటి మరి చరిత్రను చదివినప్పుడు చూడండి, ఇశ్రాయేలు రాజు అని చెప్పితే అతను ఒక యోధా రాజు అని అర్థము. ఈ యొక్క సామెతలను ఎవరు రాశారు అనేటువంటి విషయమై ఏ మాత్రం కూడా మనకు సందేహం లేదు. ప్రసంగి 12వ అధ్యాయము ఈ యొక్క సామెతల గురించి మరి సొలొమోను యొక్క మాటలను మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రసంగి 12వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు బోధించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు మాటలు ములుకోళ్ళ వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడుచున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాస్కరము. ఓకే, 9వ వచనంలో దేవుడు సొలొమోనునకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సొలొమోను ఏం చేశాడంటే ప్రజలకు తెలివిని లేదా జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకు ఆయన కొంత జ్ఞానాన్ని బోధించాడు? చూడండి, సామెతల గ్రంథాన్ని మనం చదువుకుంటూ పోతున్నట్లయితే జ్ఞానాన్ని ఇచ్చినది దేవుడు మాత్రమే అయ్యున్నాడు అనేది మనం చూస్తాం. మనుషులు మానవ జ్ఞానాన్ని పొందగలరు, అయితే దేవుడు మాత్రమే తన జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఆయన యొక్క సామెతలను అంటే సొలొమోను యొక్క సామెతలను తయారు చేయలేదు, వాటిని పరిశోధించాడు అని చెప్పబడింది. సొలొమోను దాదాపుగా 1000 సొలొమోను 3000 సామెతలను ఇచ్చి ఉన్నాడు. మనము 500 సామెతలు మాత్రమే సామెతల గ్రంథంలో మనం కనిపెట్టగలం. మిగతా సామెతలన్నిటికీ ఏమైంది? సామెతలు 10వ అధ్యాయానికి తిప్పుకోండి. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చూడండి, ఇక్కడ ఈ పరిచయం ఏం చెప్తుందంటే సొలొమోను యొక్క సామెతలు అని చెప్పి మనకు పరిచయం చేస్తున్నది. ఇక్కడి నుంచే వాస్తవంగా సామెతలు అనేవి ప్రారంభమయ్యాయి. 1వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు
అవి పరిచయ భాగం మాత్రమే. And in the introduction, he prepares the hearts to be ready for his wisdom. చూడండి, పరిచయ భాగంలో తన ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోవటం కోసం, ఆ యొక్క జ్ఞానాన్ని పొందటం కోసం తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాడు. There are some proverbs in chapters 1 through 9. 1 నుండి 9 అధ్యాయాల్లో కొన్ని సామెతలు ఉన్నాయనేది వాస్తవమే. But a proverb is a short statement with great understanding and wisdom. చూడండి, సామెత అని అంటే చిన్న వాక్యమే ఉంటుంది, కాకపోతే దాంట్లో చాలా వివేకము, చాలా గొప్ప జ్ఞానం ఉంటుందనేది అర్థమవుతున్నది. Right, so when we have a great deal of words spoken all at one time in a context, it tells you it's not a proverb. చూడండి, ఒక గొప్ప వాక్యాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని సామెతగా మనం చూడలేమన్నమాట. But starting in chapter 10, you have short statements with great knowledge and understanding. చూడండి, 10వ అధ్యాయం మొదలుకొని మనం చూసుకుంటా పోయినట్లయితే చిన్న చిన్న పదజాలాలు లేదా చిన్న చిన్న వాక్య భాగాలు ఉంటాయి, వాటిలో గొప్ప జ్ఞానం ఉంటుంది. And each statement could be a different subject. ప్రతి వాక్యము కూడా లేదా ప్రతి వాక్యము కూడా ఒక గొప్ప పాఠాన్ని కలిగి ఉంటుంది. But in Proverbs 1 through 9, the words are very, they flow over sometimes several pages. చూడండి, సామెతలు 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఈ యొక్క వచన భాగాలు అనేవి చాలా అంశాలను అవి మనకి ఇమిడి ఉన్నాయి. All right, so chapter 10 starts the Proverbs of Solomon. 10వ అధ్యాయం 1వ వచనంలో నుండి చూసినట్లయితే సొలొమోను యొక్క సామెతలు అనేటువంటి వాక్య పదజాలంతో ప్రారంభమైంది. Now look at Proverbs 25. ఇప్పుడు 25వ అధ్యాయానికి తిప్పుకోండి. సామెతలు Let's read it. విచ్ వర్స్ బ్రదర్? Proverbs 25:1. సామెతలు 25:1 చదువుదాము. ఇవియును సొలొమోను సామెతలే, యోధారాజు అని హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. Okay, so these are copied by men of Hezekiah. చూడండి, ఇవి హిజ్కియా యొక్క మనుషుల చేత కాపీ చేయబడ్డాయి. All right, we go back to Ecclesiastes 12, మరలా మనం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయానికి గనక పోతే and we read where Solomon set these proverbs in order. చూడండి, అక్కడ సొలొమోను చెప్తున్నాడు ఈ యొక్క కీర్తనల సామెతలన్నింటినీ కూడా ఒక క్రమంలో అనుక్రమంలో రాసినాడని చెప్తున్నాడు. Then let's read Ecclesiastes 12:9. ప్రసంగి 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. So these proverbs are in order. ఈ యొక్క సామెతలు ఒక క్రమమైనటువంటి విధానంలో ఉన్నవి. Well, with his wisdom, Solomon put these proverbs together. చూడండి, తన యొక్క జ్ఞానం చేత సొలొమోను వీటిని క్రమపరిచాడు. How wise were Hezekiah's men? హిజ్కియా యొక్క మనుషులు ఎంత జ్ఞానులై ఉన్నారు. It's kind of easy to see the organization in 25 to 30. చూడండి, 25 నుంచి 25 to 29. 25వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే వాటిని చూస్తే కొంత చాలా సులభంగా ఉన్నది. But try and see the order in 12 through 24. అయితే 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఒక క్రమము కనబడుతున్నట్లుగా మనం చూడగలం. Okay, when we get into the 3rd or 4th verse in chapter 1, I'll point out one of the orders that he has in his proverbs. చూడండి, సామెతలు 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క సామెతల యొక్క క్రమాన్ని కూడా మనం చూడగలం. And you can search the same thing out if you try. మీరు కూడా ప్రయత్నం చేస్తే మీరు కూడా అలాగే క్రమపరచగలరు అనేది మీకు అర్థమవుతున్నది. So this isn't my wisdom, we're looking at God's. చూడండి, ఇది నా యొక్క జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానాన్ని మనం పరిశోధన చేస్తున్నాము. All right, so in verse 10, let's read that. చాప్టర్ 1 verse 10. Chapter Ecclesiastes 12:10. ప్రసంగి 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామండి.
ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. ఓకే, And we just read verse 9 before, right? ఇంతకు ముందుగా మనం 9వ వచనం చదివాం కదా. ఎస్, Okay, so the preacher didn't record all 3,000 proverbs. చూడండి, ఈ యొక్క ప్రసంగి ఈ 3000 సామెతలను రికార్డుగా చేయలేదు. He recorded about maybe 450. ఒకవేళ ఆయన 450 సామెతలను ఆయన ఒకవేళ రికార్డ్ చేసి ఉండొచ్చు. He put them in a certain order. వాటిని ఒక క్రమమైనటువంటి వరుసలో ఆయన పెట్టి ఉన్నాడు. So why did he not record all of them? ఎందుకు అన్ని సామెతలను ఆయన రికార్డ్ చేయలేదు? Now verse 10, he sought to find acceptable words. 10వ వచనంలో చూడండి, ఆయన ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను అని చెప్పబడి ఉన్నది. Well, if God gave the proverb, it's got to be acceptable words. చూడండి, దేవుడు సామెతలు ఇచ్చినప్పుడు ఆ సామెతలు ఇంపైన లేకపోతే అంగీకరించబడినటువంటి మాటలు అయి ఉన్నాయనే దాంట్లో సందేహం లేదు. All right, Solomon said, the sweetness of the lips increases learning. చూడండి, పెదవుల యొక్క తీపిదనము జ్ఞానాన్ని పెంచుతుందని చెప్పి సొలొమోను చెప్తున్నాడు. So who did he choose the proverbs for, God or man? చూడండి, ఈ యొక్క సామెతలు ఎవరి కోసము మరి ఎన్నుకోవడం జరిగింది? మనుషుని కోసమా లేకపోతే దేవుని కోసమా? Well, some of these proverbs are more acceptable to men than others. చూడండి, కొన్ని సామెతలలో ఒక మనుషునికి కొన్ని సామెతల కంటే మరికొన్ని సామెతలు అంగీకారంగా ఉంటాయి. So that tells us that the book of Proverbs is well organized. చూడండి, ఇదే మనకి ఏం చెప్తుందంటే సామెతల పుస్తకం అనేది చాలా క్రమపరచబడింది ఉన్నదని చెప్పి మనకు చెప్తున్నది. Now, as we read it, we may not see the organization. ఒకవేళ మనం వాటిని చదివినప్పుడు వాటిని ఆ యొక్క క్రమపరచటం అంటే ఆ క్రమాన్ని మనం చూడలేకపోవచ్చు. But he tells us very clearly the Proverbs are in order up till 24. చూడండి, ఆయన చెప్పేటప్పుడు మాత్రం 24వ అధ్యాయం వరకు మాత్రం అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. But who is the source of the proverb? సామెతలకు మూల కారణం ఎవరు? Let's read verse 11. 11వ వచనం చదువుదాం. చూడండి, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బెగ్గొట్టబడిన మేకుల వలన ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. All right, so these words are given from one shepherd. చూడండి, ఈ యొక్క మాటలన్నీ కూడా ఒకే కాపరి వలన ఇవ్వబడి ఉన్నాయి. And we know who that one shepherd is. ఆ ఒకే కాపరి ఎవరు అనేటువంటిది మనకు తెలుసు. And they're fastened by the master of the assemblies. చూడండి, అవన్నీ కూడా మరి యజమానుని యొక్క పద్ధతిని బట్టి క్రమంగా కూర్చబడి ఉన్నాయి. So if you nail something down, who does the nailing? చూడండి, మీరు ఒక దానిపైన మేకుతో కొట్టినట్లయితే ఎవరు చూస్తారు దాన్ని? And what's the result of the nail? ఆ యొక్క మేకు యొక్క ఫలితం ఏంటి? They hold things together and you can't move them. చూడండి, మేకులతో మనం కొట్టాము అని అంటే అవి ఆ వస్తువుల్ని కదలకుండా బిగబడతాయి అని అర్థం. So God put these together and we're not able to move them. చూడండి, దేవుడి యొక్క పదాలన్నిటిని కూడా మేకులతో బెగ్గొట్టినప్పుడు మనము వాటిని కదిలించలేము. So there's security. ఇది చాలా భద్రత కలిగినటువంటిదై ఉన్నది. And these nails are the words of the wise. చూడండి, ఈ యొక్క మేకులు అనేవి జ్ఞానుల యొక్క మాటలు అయి ఉన్నాయి. And these words of the wise are as goads. చూడండి, ఈ యొక్క మాటలు అనేవి మరి బెగ్గొట్టబడిన మేకుల వలె ములుకోళ్ళ వలె ఉన్నవి అని చెప్పి అంటున్నాడు పైన. All right, what is a goad? ఇక్కడ ములుకోలు అంటే ఏంటండి? When you want a cow to go somewhere, you stick it with a sharp stick. చూడండి, మీరు ఒక ఆవుని తోలాలనుకోండి ఎక్కడికన్నా ఒక చోటకి, దానికి ఒక ముళ్ళు కర్రని మీరు ఉపయోగించాలి. Well, we're to provoke each other to love and good works. మనమైతే ఒకరినొకరు ప్రేమ చూపెట్టుకును సత్కార్యం చేయుటకును పురుకొల్పుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. See,
sticking them with a stick. చూడండి, మనం ఒకరినొకరు పురుకొల్పుకుంటున్నాము అని అంటే మనందరం కూడా ఒకరినొకరు ముళ్ళుగరతో కుచ్చుకుంటున్నామని అర్థం. So if we learn wisdom, is it going to be pleasant, or are we going to be stuck regularly? చూడండి, మనం జ్ఞానాన్ని గురించి మనం అది వింటున్నట్లయితే అది మనకి ఆనందంగా ఉంటుందా, లేకపోతే ఒత్తిడి కలిగి ఉంటుందా? Well, if we provoke each other to love and good works, we're going to be poking a stick at each other regularly. చూడండి, మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాలి అంటే ప్రతి దినము కూడా ఒకరినొకరు మనం ఆ యొక్క ముళ్ళుగరతో పొడుచుకున్నట్లుగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. And the stick is being corrected. చూడండి, ఆ యొక్క కర్ర అనేది దేనికి ఉపయోగించబడుతుంది అని అంటే సరిదిద్దడానికి ఉపయోగించబడే సాధనంగా ఉన్నది. And the stick is being reproved. చూడండి, ఆ కర్ర మరి సరిదిద్దబట్టడానికి అది ఉపయోగపడుతున్నది. So no discipline is pleasant according to Hebrews 12. 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక ప్రకారం ప్రస్తుత మందు ఏ శిక్ష కూడా సంతోషకరంగా కనబడదు. But the result is good. దాని యొక్క ఫలితం అనేది మంచిదిగా ఉంటుంది. So we'll find that we've got to endure a great deal of pain in order to learn wisdom. మనం జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి క్రమంలో చాలా సాధువు చేయబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం. For example, ఉదాహరణకు you know the proverb, సామెతలు మీకు తెలుసు. a rebuke goes deeper into a wise man than 100 blows into a fool. చూడండి, ఒక గద్దింపు అనేది జ్ఞానం కలిగినటువంటి వానికి హృదయంలోనికి సొచ్చుతుంది, కానీ ఒక బుద్ధిహీనుడికి మాత్రం 100 దెబ్బలు తగిలినా కానీ అది అతను చెల్లించడు అని చెప్తుంది. All right, so how much wisdom did Solomon get? సొలొమోను ఎంత జ్ఞానాన్ని పొంది ఉన్నాడు? Turn to 1 Kings 3. మొదటి రాజులు 3వ అధ్యాయాన్ని దిప్పుకుందామండి. Let's read 9 through 13. మొదటి రాజులు 3వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడుగుతివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను. బుద్ధి వివేకముల గల హృదయమును నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. అప్ టు 12 కదా? Up to 13. ఓకే. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు అక్కడైనను ఉండడు. ఓకే. All right, so he's giving us some knowledge here. ఇక్కడ కొంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆయన. And we'll find that to get understanding, we've got to ask God. చూడండి, మనం ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలి అంటే దేవుని అడగవలసినటువంటి అవసరం ఉన్నది. So we need to ask the Lord to give us understanding to these words. ఈ యొక్క మాటలను అర్థం చేసుకోగలిగినట్లుగా దేవుణ్ణి మనం అడగవలసినటువంటి అవసరం ఉన్నది. All right, Solomon then is asking for wisdom, సొలొమోను జ్ఞానం కోసం అడిగాడు ఇక్కడ. but he doesn't use the word wisdom. చూడండి, ఆయన జ్ఞానం అనేటువంటి పదాన్ని మాత్రం ఇక్కడ ఉపయోగించలేదు. చూడండి, Verse 9, he asks for an understanding heart. చూడండి 9వ వచనంలో వివేకం కలిగినటువంటి హృదయాన్ని అడిగి ఉన్నాడు ఆయన. And remember, understand that the Old Testament is to take apart. చూడండి, ఆ యొక్క పదము యొక్క అర్థం ఏంటంటే, వివేకం యొక్క పదం ఏంటంటే దాన్ని రెండుగా విభజించడం. పాత నిబంధన ప్రకారం Soul and spirit are very close, చూడండి, ఆ యొక్క ఆత్మ అనేది చాలా దగ్గరగా ఉన్నది. but the scriptures divide between them. లేఖనాలు అనేవి ఒకదానిని ఒకటి విభజిస్తున్నాయి, They're different. వ్యత్యాసం కలిగి ఉన్నాయి. They're very different. చాలా చాలా తేడా వ్యత్యాసం కలిగి ఉన్నాయి. Well, God's wisdom, God's understanding will divide those for us. చూడండి, దేవుని యొక్క జ్ఞానం అనేది వాటిని విభజిస్తున్నది. Okay, so we need to understand what Solomon's asking for here. సొలొమోను దేన్ని గురించి అడుగుతున్నాడో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. He's asking to discern between good and bad. చూడండి, మంచి చెడ్డలను తెలుసుకోగలిగినట్టు జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాడు ఇక్కడ. So first of
all, David taught him to seek wisdom. చూడండి, మొట్టమొదటిగా దావీదు ఆయనకి ఈ జ్ఞానాన్ని వెతుకుమని చెప్పి బోధించడం జరిగింది. And here he is seeking understanding of what is good and what is bad. చూడండి, ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి విషయాలను తెలుసుకోగలిగినట్లుగా వివేచనను అడుగుతున్నాడు. So consider his position here. ఇక్కడ ఉన్నటువంటి స్థితిని అతని యొక్క స్థితిని గమనించండి. In the Psalms, David is wiser than the ancients. చూడండి, కీర్తనల గ్రంథంలో దావీదు అయితే తన వృద్ధులందరికంటే విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాడినై ఉన్నాడు. He was a prophet of God. ఆయన దేవుని యొక్క ప్రవక్తగా కూడా ఉన్నాడు. So what kind of wisdom did David have? దావీదుకు ఎలాంటి జ్ఞానం ఉన్నది? More than the ancients, more than his teachers. చూడండి, అతని బోధకులందరికంటే శ్రేష్టమైన జ్ఞానము, వృద్ధులందరికంటే కూడా శ్రేష్టమైన జ్ఞానం దావీదు కలిగి ఉన్నాడు. So here's this young man comes to the throne at 30 years of age. ఇక్కడ సొలొమోను 30 సంవత్సరాల వయసులో రాజ్యానికి అనగా సింహాసనాసీనుడై కూర్చుంటున్నాడు. చూడండి, How much wisdom does he have? అతనికి ఎంత జ్ఞానం ఉన్నది? Well, his dad's teaching him, అతని యొక్క తండ్రి అతనికి బోధించి ఉంటాడు. and his father was very wise. అతని యొక్క తండ్రి చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. But what is he compared to his father? అయితే తన తండ్రితో అతను పోల్చబడినప్పుడు అతను ఏమై ఉన్నాడు? So he sits to judge men. అతను మనుషులకు న్యాయం తీర్చినట్లుగా కూర్చుని ఉన్నాడు. Men are going to despise his wisdom. మనుషులు అతని యొక్క జ్ఞానాన్ని తృణీకరించబోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. So how much power, how much reputation will he have to the people? చూడండి, ప్రజలపైన ఆయనకి ఎంత ఆధిపత్యము లేదా ఎంత ప్రతిష్ట అనేది ప్రజలపైన ఉన్నది ఆయనకి. They'll all be saying, I wish David were there. సారీ, Everybody would say, I wish David were here to judge. అందరూ కూడా ఏమనుకుని ఉంటారంటే ఇక్కడ దావీదు ఉన్నట్లయితే బాగుండి తీర్పు తీర్చడానికి అని సొలొమోను చూసి అనుకుంటారు. So Solomon is embarrassed. He's ashamed. సొలొమోను ఈ విధంగా వారు చెప్పినప్పుడు సొలొమోను కొంత అవమానపరచబడడానికి అవకాశం ఉన్నది. So he wants to be able to judge wisely and righteously. చూడండి, అతను జ్ఞానంతోనూ న్యాయంతోనూ తీర్పు తీర్చగలిగినట్లుగా జ్ఞానం కావాలని కోరుకున్నాడు. And notice what he's asking for. ఆయన దేన్ని అడుగుతున్నాడు చూడండి. I need to see what's good. I need to see what's bad. ఏది మంచిది ఏది చెడ్డది నేను తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి కోరినాడు. ఇక్కడ So how's he going to judge? ఎలాగో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు? He wants to judge in righteousness. నీతితో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. All right. So God was very pleased with Solomon. Verse 10. 10వ వచనం ప్రకారం సొలొమోను యొక్క విజ్ఞప్తిలో దేవుడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. And so God then rewarded him for his request. అతని యొక్క మనవిని దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. And he says, here's what you did not ask for. ఇప్పుడు నువ్వు ఇక్కడ అడగనటువంటి కార్యాలు ఇక్కడ ఎలాగున్నాయి చూడు. Let's read verse 10. 10వ వచనము మరొకసారి చదువుదాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఓకే, So what would happen then if we ask God for judgment to discern between good and bad? మనము కూడా మంచి చెడ్లకు మధ్యలో ఉన్నటువంటి వివేచన తెలుసుకొనగలిగినట్లుగా దేవుని అడిగితే ఏమై ఉంటుంది? He'll be pleased with us too. ఖచ్చితంగా మన విషయమే కూడా దేవుడు ఆనందించేటువంటి వాడుగా ఉంటాడు. So Solomon didn't ask for a long life. సొలొమోను ఇక్కడ దీర్ఘాయువుని అడగలేదు. He didn't ask for his enemies' lives. శత్రువుల యొక్క ప్రాణమునైనను అడగలేదు. He didn't ask for riches. ఆ తర్వాత ఐశ్వర్యమునైనను అడగలేదు. And he did ask for understanding. ఆయన అడిగింది ఏంటంటే గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని చెప్పి కోరి ఉన్నాడు. 995 in the Hebrew is one of the very important. చూడండి, 995 అనేటువంటి ఎబ్రీ పదము అంటే ఆ స్ట్రాంగ్స్ నంబర్లో చాలా ముఖ్యమైనటువంటి పదం ఇది. And another word just like it is 998. చూడండి, ఇంకొక పదంలో 998 ఉన్నది అక్కడ. So
words is going to be very important. చూడండి, అయినప్పటికీ కూడా ఈ యొక్క పదాలు చాలా చాలా ముఖ్యమైన పదాలు అయి ఉన్నాయి. Now, why is it important? ఎందుకు అవి ముఖ్యమైన పదాలుగా ఉన్నాయి? We're after wisdom. మనము జ్ఞానం విషయమై వెదికే వారంగా ఉన్నాము. We'll find that wisdom comes through understanding. జ్ఞానం అనేది వివేకం ద్వారానే వస్తుందనే విషయం మనం కనిపెట్టగలము. So, though he hasn't asked for wisdom by word, he's asking for wisdom through understanding. చూడండి, ఆయన మాటల ద్వారా జ్ఞానాన్ని అడగకుండా వివేకం ద్వారా మా జ్ఞానాన్ని అడుగుతున్నాడు. So, verse 12, let's read that. 12వ వచనం చదువుదాం, గమనించండి. నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకమును గల హృదయమును నీకిచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. ఓకే, All right, so he's given him riches and honor. చూడండి, ఇక్కడ ఐశ్వర్యాన్ని ఘనతను కూడా సొలొమోనుకు దేవుడిచ్చాడు. And he says there won't be any like you before or after. నీకు ముందుగా ఉన్నటువంటి వారిలో కానీ నీ తర్వాత వచ్చినటువంటి వారిలో కానీ ఎవరు కూడా నిన్ను పోలిన వారు ఉండరు అని చెప్పన్నాడు. All right, so he says I've given you an understanding heart. చూడండి, నీకు వివేకము గల బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. But he includes both words here. చూడండి, ఈ యొక్క రెండు పదాలు కూడా ఆయన ఇస్తున్నాడు ఇక్కడ. I've given you wisdom and understanding. చూడండి, అక్కడ జ్ఞానము వివేకము ఈ రెండును కూడా నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. Now they're very close, but they're also very different. చూడండి, ఆ రెండు పదాలు కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి, కానీ ఆ రెండు కూడా వేరు వేరైన అర్థాలతో ఉన్నాయి. So as far as judging the people is concerned, there's nobody as wise as Solomon. చూడండి, ప్రజలకు తీర్పు తీర్చేటువంటి విధానంలో చూసినప్పుడు సొలొమోనుకి మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరునూ లేరు. But what about spiritual wisdom? ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గురించి ఏమిటి? Was Jesus as wise as Solomon in spiritual wisdom? చూడండి, ఆత్మ సంబంధమైన జ్ఞానంలో యేసు సొలొమోను కంటే గొప్పవాడేనా? What about Paul? పౌలు గురించి ఏమిటి? So we've got to take this wisdom in its context. చూడండి, ఈ యొక్క జ్ఞానాన్ని ఈ సారాంశం నుంచి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. It's judging the people. ఇక్కడ ప్రజలకు తీర్పు తీర్చేటువంటి విషయానికి వచ్చినప్పుడు మాత్రము Now, nevertheless, the Lord gave him much spiritual understanding and wisdom. అయినప్పటికీ కూడా సొలొమోనుకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఎక్కువ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. As we go through the Proverbs, we need to discern between the physical wisdom and the spiritual wisdom. సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పోతున్నప్పుడు భూ సంబంధమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానము అనేటువంటి వాటిని మనం వివరంగా చూసుకుంటూ పోవాలి. All right, so back in Proverbs, సామెతలు గ్రంథానికి మళ్ళా తిప్పుకుందాము. chapter 1, సామెతలు 1వ అధ్యాయము let's read verse 2. 2వ వచనం చదువుతాము. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించుకున్నటకును. ఓకే, All right, in the Hebrew, the word wisdom is 2451. చూడండి, జ్ఞానము అనేటువంటిది హెబ్రీ భాషలో 2451 అనేటువంటి స్ట్రాంగ్స్ నెంబర్ను చూపిస్తున్నది. Now, I don't know about Telugu, తెలుగులో ఏ విధంగా ఉన్నదనేటువంటిది నాకు తెలియదు. but in English, there are other words that are translated wisdom. చూడండి, ఇతర పదాలు కూడా ఇంగ్లీష్లో అనువాదం చేయబడ్డాయి. So when we're looking at wisdom, we got to find out which word for sure it is, because he discerns between all these words that are close. చూడండి, ఈ యొక్క సామెతల్లో మనం చదివేటప్పుడు ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నట్లుగా మనకు కనపడతాయి. All right. There's another word that's very close to wisdom, and that's we'll come to that. Okay. To know wisdom and instruction మనము జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును is verse 2. 2వ వచనం అది. So are they different? ఆ జ్ఞానము ఉపదేశం అనేటువంటి రెండు వేరువేరా? And we'll see that they are different. అవి రెండు కూడా వేరు పదాలై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. Now, why doesn't he say to get wisdom?
ఎందుకు ఆయన జ్ఞానాన్ని పొందుటకు అని చెప్పలేదు? Well, if we don't know what wisdom is, we don't know what to try and get. చూడండి, ఏ జ్ఞానం అనేటువంటి విషయం మనకు తెలియకపోతే దాన్ని ఎలా పొందాలనేది కూడా మనకు తెలియదు. So after we know what wisdom is, then we need to find out how to get it. చూడండి, జ్ఞానం అనేది ఏమై ఉన్నది అని చెప్పి మనం తెలుసుకుంటే ఆ తర్వాత దాన్ని ఎలాగ పొందగలం అనేది మనం తెలుసుకోగలం. And then we need to know instruction. తర్వాత మనం ఆ యొక్క ఉపదేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నాడు. You know the proverb. సామెతలు అని అంటే మీకు తెలుసు. When you're trying to do something and everything fails, then we read the directions. చూడండి, మనం ఏదన్నా ఒకటి ప్రయత్నం చేసినప్పుడు అన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయితే మనం దీంట్లోకే వస్తాం. Well, that's this instruction here. ఈ యొక్క ఉపదేశము లేదా ఇన్స్ట్రక్షన్ అంటే ఇదన్నమాట అర్థం. Well, we need to be taught. మనం బోధించబడవలసినటువంటి వారమై ఉన్నాం. And instruction will give us the words of wisdom. ఆ యొక్క ఉపదేశం అనేది జ్ఞానమును గురించినటువంటి మాటలు అయి ఉన్నాయి. And then third thing, మూడో కార్యము he is going to show us how to perceive the words of understanding. ఆ తర్వాత వివేక సల్లాపములను గ్రహించుటకును అనేటువంటి పదము చెప్పబడి ఉన్నది. And again, I don't know what the Telugu is saying. తెలుగు ఏం చెప్తున్నదో నాకు తెలియదు. వివేక సల్లాపములు అని చెప్పేటువంటి పదము చెప్తున్నాడు. వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ ద తెలుగు మీనింగ్ బ్రదర్. Okay, so I'm going to ask Brother Bravo to just say what I say, not what the Telugu says. ఓకే. ఇప్పుడు బ్రదర్ కేకే రావుని ఏమడగబోతున్నాను నేనంటే, నేనేం పదాలు చెప్తున్నానో అదే పదాలు నువ్వు చెప్పాలి, కానీ తెలుగులో ఏం చెప్తుందనేది నువ్వు చెప్పొద్దు అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఓకే బ్రదర్. And if it seems wrong, then write Brother Rao, and the next day we'll try to look it up in the Hebrew. చూడండి, ఈ యొక్క పదాల్లో ఏమైనా తేడాలు లేదా లోపాలు కనబడితే రేపటి దినమందు బ్రదర్ రావు నేను దాన్ని పరిశీలన చేసి సరి చేయడానికి అవకాశం ఉన్నది. Okay, so here in the Hebrew it says to understand the words of understanding. చూడండి, ఎబ్రీ భాషలో ఇక్కడ వివేక సల్లాపములు గ్రహించుటకును అనేటువంటి పదము తెలుగులో మనకున్నది. Do you have Strong's definitions there? నో బ్రదర్, ఐ డోంట్ హ్యావ్. Okay. We'll need to find a way to get them to you. Okay, so those three things that he's saying we need. చూడండి, మనకి ఈ మూడు కార్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. And we need to know wisdom itself. మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి, That's what it is. అది ఏమై ఉన్నదనేది తెలుసుకోవాలి. Then we need to receive wisdom's instruction. ఆ తర్వాత జ్ఞానం యొక్క ఉపదేశమును కూడా మనం పొందాలి. She'll teach us many good things. సారీ, ఆయన అది అనేకమైన అంశాలను చెప్తున్నది. And then we need to understand the words of understanding. ఆ తర్వాత మరి వివేక సల్లాపమును అంటే జ్ఞానం యొక్క మరి కార్యమును గ్రహించుకున్నట్టును అంటున్నాడు. So many times we read the words, but we don't understand the context. అనేక సందర్భాల్లో మనం పదాలను చదువుతాం, కానీ దాని యొక్క సారాంశాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. So we don't understand with his understanding. మనం ఆయన యొక్క గ్రహింపు ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోలేము. Now we have to change the words from the original Hebrew, then we're not getting God's understanding. చూడండి, మనం ఆది హెబ్రీ భాషలో చెప్పబడిన పదాలని మనం మార్చి చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయం మాత్రం మనం గ్రహించలేము. Right, then he's going to give us something else. ఆయన ఇంకొకటి ఏదో ఇవ్వబోతున్నాడు. So these things he's doing here in the book of Proverbs. ఈ యొక్క కార్యాలని సామెతల పుస్తకంలో ఆయన ఇస్తున్నాడు. And he's going to give us the instruction of, in English, instruction of wisdom. చూడండి, ఇక్కడ ఉపదేశం అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమో ఇన్స్ట్రక్షన్ అని చెప్పబడి ఉన్నది. But this is instruction of a different word in Hebrew. హెబ్రీ భాషలో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే లేదా ఉపదేశం అనేది హెబ్రీ భాషలో వ్యత్యాసమైన పదం ఉపయోగించబడి ఉన్నది. All right, so this is the word circumspect, which is to be able to see everything in everything involved. చూడండి,
సర్కంస్పెక్ట్ అని చెప్పి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న ప్రతిదాన్ని తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యము. So the word circumspect, which is the definition of this word, చూడండి, సర్కంస్పెక్ట్ అని చెప్పంటే ఈ యొక్క పదం యొక్క అర్థం అన్నమాట. circum is a circle, చూడండి, సర్కం అని చెప్పంటే ఒక సర్కిల్ అనమాట, గుండ్రటి గీత. and spect is to see. స్పెక్ట్ అంటే చూచుట. Okay, so that's to see all around 360 degrees. చూడండి, అది చుట్టూ అంటే 360 డిగ్రీలు చుట్టూ తిరిగి చూడటం అనమాట సర్కంస్పెక్ట్ అంటే. Well, wisdom needs to see everything. జ్ఞానము అన్నిటిని కూడా చూడవలసిన అవసరం ఉన్నది. So they're going to give us the instruction on being able to see everything at one time. చూడండి, మనము ఆ యొక్క ఉపదేశమును చూడటానికి ఒక దినాన అంటే ఒక సమయమున అన్నిటిని కూడా చూడటానికి శక్తి కలిగిన వారుగా ఉంటాం. If something is missing in our understanding, we don't understand fully. చూడండి, మనం గ్రహించుకునేటువంటి క్రమంలో ఏదైనా ఒకదాన్ని మనం పోగొట్టు విడిచిపెడితే మిగతాది పూర్తిగా మనకు అర్థం కాదు. Okay, so seeing all around, this instruction is righteousness, judgment, and equity. చూడండి, ఈ యొక్క చుట్టూ చూడటం అనేది ఏమిటంటే నీతి, యథార్థత, ఆ తర్వాత న్యాయము అనేటువంటి వాటిని కలిగి ఉన్నది. All right, this last word is translated in English equity. చూడండి, చివరి పదం అనేది ఇంగ్లీష్లో ఈక్విటీ అనేటువంటి పదం ఉపయోగించబడి ఉన్నది. And equity in English is to be fair. చూడండి, ఈక్విటీ అనేటువంటి ఇంగ్లీష్ పదం ఏంటంటే న్యాయముగా ఉండుట అని అర్థం. But it's the Hebrew word for level. ఎబ్రీ భాషలో దానికి అర్థం ఏంటంటే సమతలము అని అర్థం. And we'll see that this word level is actually the word straight. చూడండి, ఈ యొక్క సమతలము అని అన్నప్పుడు స్ట్రైట్ గా ఉన్నది అని అర్థం అనమాట ఆ పదం యొక్క అర్థం. So if we're walking crooked, we're walking against the law. చూడండి, మనం వంకరగా పోతున్నామంటే చట్టానికి వ్యతిరేకంగా పోతున్నామని అర్థం. If we're walking straight, we're on the pathway. చూడండి, మనం స్ట్రైట్ గా అంటే చక్కగా వెళ్తున్నామంటే మనం అడుగుజాడల్లోనే పోతున్నామని అర్థము. And we're supposed to be on the pathway. మనం ఆ యొక్క అడుగుజాడల్లోనే ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. And so this is the instruction of wisdom, these three pathways. ఈ యొక్క 3 కార్యాలకి జ్ఞానం యొక్క అడుగుజాడ అనేటువంటిది అర్థమై ఉన్నది. Turn to Proverbs 2 verse 9. సామెతల 2వ అధ్యాయము 9వ వచనానికి తిప్పుకుందాము. సామెతల 2వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. Okay, so he again mentions these three paths. ఈ యొక్క 3 పదాలను ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు ఆయన. And if we do what he said from chapter 1 through 2, 8, చూడండి, then we'll understand. చూడండి 1 నుండి 8 అధ్యాయాల వరకు మనం వీటిని చూసుకుంటూ పోతే మనం వీటన్నిటిని కూడా అర్థం చేసుకునగలము. Then we'll understand three pathways: 3 అడుగుజాడలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. righteousness, judgment, and this evenness. చూడండి, నీతి, న్యాయము, యథార్థతలు అనేటువంటి వాటిని. And then he says, yes, every good path. చూడండి, ప్రతి సన్మార్గం నీవు తెలుసుకుందువు అని అంటున్నాడు చివరిలో. So these are not the only three paths. చూడండి, ఈ యొక్క 3 మాత్రమే, ఈ 3 ఒక మంచి అడుగుజాడలై ఉన్నాయి. But they're the three major pathways of wisdom. చూడండి, ఈ 3 మాత్రమే అడుగుజాడల్లో ముఖ్యమైనవి కావు, కానీ ఈ యొక్క 3 ఆ యొక్క అడుగుజాడల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. So as we read each proverb, we should look and see which pathway that proverb is on. చూడండి, మనం ఈ యొక్క సామెతలను చదువుతూ పోతున్నప్పుడు ఏ యొక్క అడుగుజాడల్లో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని అవి చెప్తాయి. All right, so I think we've been 45 minutes, have we? Yes, brother. Okay, so brethren, I appreciate your desire for understanding God's wisdom. సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు మరి ఆశపడుతున్నందుకై చాలా సంతోషపడుతున్నాను నేను. And as we read these words, it's somewhat like the apostles on the way to Emmaus. చూడండి, ఈ యొక్క మాటలు మనం చదువుతూ ఉండగా ఈ యొక్క అపోస్తులు ఎమ్మాయి అనేటువంటి ఊరికి గ్రామానికి పోయేటువంటి క్రమంలో ఏ విధంగా ఉన్నదో అలాగనే మనకు అర్థమవుతుంది. So did our hearts not burn within us as
ఈ యొక్క లేఖనాలను మనం చదువుతూ పోతుండగా మన యొక్క హృదయం మనలో మండుటలేదా అనేటువంటి పదము మండుచుండలేదా అని చెప్పే పదం అక్కడ ఉపయోగించబడింది. These proverbs are like that. ఈ సామెతలు కూడా అలాంటి విధానం కలిగి ఉన్నాయి. Okay, Stolzen, brethren. అందరికి వందనాలండి సోదరులారా, చాలా సంతోషం. Say ఓకే బ్రదర్, ఒక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Okay. ఓకే. Okay. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు సామెతల గ్రంథాన్ని మాకు బోధించినట్లు మీరు మమ్మల్ని బలపరిచినందుకే, సహోదరుని బలపరిచినందుకే, మా తండ్రి ఆ సహోదరునికి అనువాదం చేయగలిగినట్లు నన్ను ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. వినడానికి లైవ్లోకి వచ్చినటువంటి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. హలో. ఎస్ బ్రదర్. బాయ్ బ్రదర్. Okay, bye. బాయ్, గుడ్ నైట్ బ్రదర్. Right. ఓకే. పాలరాజు గారు, థామస్ గారు అండ్ రాజకుమార్ గారు, మీ అందరికి కూడా ప్రభునామములు వందనాలండి. రేపు దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం.